విహారి నేను మీతో కలిసి ఉండను అని అంటూ ఉంటే, సహస్ర, యమున కలిసి మాట్లాడి విహారిని అక్కడే ఉండడానికి ఒప్పిస్తారు. సరే అమ్మా అని విహారి పైకి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా మనం అడుగుతున్నా కూడా నాన్న ఏం మాట్లాడకుండా అలా పైకి వెళ్ళిపోయారు. మౌనంగా వెళ్లారేంటి అని పాప సహస్రని అడుగుతూ ఉంటే, మౌనంగా వెళ్లారంటే మనం ఉండడానికి నాన్న పర్మిషన్ ఇచ్చినట్టే అని సహస్ర చెప్పడంతో, ఏ నాన్న ఒప్పుకున్నారు అని పాప గెంతులు వేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి ఒక షాప్‌కి కిరాణా షాప్‌కి వెళ్తూ ఉంటుంది. అంతకుముందే ఆ కిరాణా షాప్‌కి ఒకతను స్నాక్స్ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి ఉంటాడు. ఒక 3 బాక్సులు తీసుకొని వస్తే, "బాబు ఈ 3 వద్దు. ఒక్కటి బాక్స్ చాలు" అని షాప్ అతను చెప్తూ ఉంటే, "అదేంటన్నా ఎప్పుడు తీసుకుంటావు కదా!" అని ఆహ్, ప్యాకెట్స్ తీసుకొచ్చిన అతను అడుగుతూ ఉంటాడు. "లేదయ్యా మీ స్నాక్స్ ఎవరు కొనట్లేదు" అని అతనితో మాట్లాడుతూ 2 బాక్సులు రిటర్న్ తీసుకెళ్ళి ఒకటి చాలు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడికొచ్చి, "బాబాయ్ స్నాక్స్ తీసుకొచ్చాను. ఎన్నివ్వమంటారు?" అని అడుగుతూ ఉంటుంది. 5 కేజీలు ఇవ్వమ్మా! నీ స్నాక్స్ అందరూ ఇష్టపడి చాలా ఎక్కువగా కొనుక్కుంటున్నారు అని అతను చెప్తూ ఉంటే, ముందుకు వచ్చిన అతనికి చాలా కోపమొస్తూ ఉంటుంది. ఈవిడెవరు మనకి పోటీ వస్తుంది అని చాలా కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. అమ్మ సిరి నువ్వు చేసేవి ఇంకొంచెం ఎక్కువ చెయ్యమ్మా! మాకు సరిపోవట్లేదు అని అంటూ ఉంటే, అవునా బాబాయ్ ఇప్పుడైతే నేను 4 కేజీలు తెచ్చాను. సరే బాబాయ్ నేను మళ్ళీ చేసి తీసుకొస్తాను. ఇవైతే తీసుకోండి అని లక్ష్మి తీసుకొచ్చినయన్నీ ఇచ్చేస్తుంది. ఇంక అతను డబ్బులిచ్చేస్తాడు లక్ష్మికి. లక్ష్మి చాలా హ్యాపీగా అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ముందొచ్చిన అతను ఒక అక్కడ అంతకుముందు అమ్ముతున్న ఆవిడ దగ్గరికి వెళ్లి ఆహ్, ఓనర్ ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ మనం తీసుకువెళ్ళిన స్నాక్స్ ఎవరు కొనట్లేదమ్మా. అతను తీసుకోనన్నాడు అని అంటూ ఉంటే, ఏంట్రా వాడికి అంత పొగరు వడ్డీల శకుంతల మీదనే వాడు పొగరు చూపిస్తున్నాడా? నేనని చెప్పలేదా? అని అంటూ ఉంటే, లేదమ్మా ఒక ఆవిడ తీసుకొచ్చిన స్నాక్స్ బాగుంటున్నాయంట. అవే కొంటున్నారంట. మన స్నాక్స్ ఎవరు కొనట్లేదట. అందుకే మనయి వద్దన్నాడమ్మా రిటర్న్ పంపించాడు అని చెప్తూ ఉంటే, ఎవతిరా అది అని ఆవిడ శకుంతల అడుగుతూ ఉంటుంది. ఎవరో సిరి అంటమ్మా కొత్తగా వచ్చినట్టున్నారు ఊరికి అని అతను చెప్తూ ఉంటే, అవునా ఎవర్రా మనకి పోటీ వచ్చి మన బిజినెస్‌నే లాస్ చేస్తుంది ఎవరు? దాని అంతు చూడాల్సిందే అని ఆవిడ చాలా గట్టిగా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక చాలా టెన్షన్ పడుతూ, మండిపడుతూ ఉంటుంది. ఈ విహారీ గాడేంటి మళ్ళీ పూర్వ వైభవంతో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఇన్ని రోజులు వాడు సైలెంట్‌గా ఉన్నాడు. ఆస్తి మొత్తం నా చేతికి వస్తుందనుకునే టైంకి వీడిప్పుడు మళ్ళీ ఇలా తిరిగొచ్చాడేంటి? వీడిని చూస్తూ ఉంటే వీడు ఆగేలా లేడు. అన్నీ చూసుకొని వాడే అంతా చూసుకుంటూ ఉంటే మొత్తం ఆస్తులన్నీ వాడి చేతికి ఒక్కొక్కటిగా జారిపోతూ ఉంటాయి. నాకేమి మిగలదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా ప్లాన్ చేసి సుభాష్‌కి ఫోన్ చేసి, "ఆ కార్మికులని మన వైపు తిప్పుకో. విహారీకి అపోజిట్‌గా ఉండాలి వాళ్ళు. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. ఈ 150,00,00,000 పెట్టి తీసుకున్న కంపెనీ మళ్ళీ లాస్‌లోకి వెళ్తేనే వాడికి బుద్ధొస్తుంది. వాడేమి చేయలేడని చూపించి మళ్ళీ నేను ఆస్తుల్ని నా పేరు మీదకి మార్చుకుంటాను" అని అంబిక చెప్తూ ఉంటే, సుభాష్ అలాగే అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు నలుగురు, ఐదుగురు వస్తూ ఉంటారు. పండు కారు తుడుస్తూ ఉంటాడు. "విహారీ గారున్నారా?" అని అడుగుతుంటే, "లోపలున్నారు బాబు. ఉండండి నేను పిలుచుకొస్తాను" అని పండు లోపలికెళ్ళిపోతాడు. వాళ్ళని చూసిన అంబిక విహారీ వస్తూ ఉంటే విహారీకి ఎదురు వెళ్లి, "రేయ్ విహారీ ఆగరా" అని అంటూ ఉంటే, "ఏంటత్తా" అని విహారీ అంటూ ఉంటాడు. "వచ్చిందెవరో తెలుసారా?" అంటే, "మన ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు కదా అత్తా" అని విహారీ అంటాడు. "వాళ్ళెందుకొచ్చారో తెలుసా? వాళ్ళు వాళ్ళు చెప్పినవేవి నువ్వు ఒప్పుకోవద్దు. వాళ్ళని ఫ్యాక్టరీలో నుండి తీసేయరా. వాళ్ళ వల్లే మనకింత లాసొచ్చింది" అని అంబిక చెప్తుంది. ఇంకా విహారీ మౌనంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. నమస్కారమండి అని మాట్లాడుతుంటే, చెప్పండి మీరెందుకిలా వచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటే, అది సార్ ఇప్పుడు కంపెనీ మీరు తీసుకున్నారు కదా! వేలం పాటలో మరి మమ్మల్ని ఉంచుతారా? కొత్త వాళ్ళని పెట్టుకుంటారా? అసలు మాకు మా ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? అనే డైలమాలో ఉన్నాము. అది మిమ్మల్ని ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాం సార్ అని వాళ్ళు చెప్తూ ఉంటే, మీ ఉద్యోగాలకి ఎలాంటి డోకా లేదు. మీరే చేస్తారా ఉద్యోగంలో ఎవరికి వాళ్ళే ఉంటారు. ఇక నుండి జీతాలు కూడా మీకు కరెక్ట్‌గా వస్తాయి. మీరేం టెన్షన్ పడకండి. పని చేసుకోండి అని విహారీ చెప్తాడు. సార్ మిమ్మల్ని చూస్తుంటే హరికృష్ణ గారినే చూస్తున్నట్టుగా ఉంది. హరికృష్ణ గారి వారసత్వాన్ని పుచ్చుకున్నారు సార్ అని వాళ్ళు విహారిని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకలా యమున సంతోషపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ లోపలికెళ్ళిపోతారు. విహారి కూడా వెళ్తూ ఉంటే, "రేయ్ విహారి నేను ఇందాకే కదరా చెప్పాను. వాళ్ళు అడిగిన వాటికి వేటికి ఒప్పుకోవద్దు. వాళ్ళని ఉద్యోగంలో నుండి తీసేయమని చెప్పాను కదరా" అని అంబిక అరుస్తూ ఉంటుంది. "లేదత్తా ఇన్ని రోజులు 3 సంవత్సరాలు మన ఫ్యాక్టరీ నడవకపోయినా, జీతాలు వాళ్ళకి సరిగ్గా ఇవ్వకపోయినా మన ఫ్యాక్టరీని నమ్ముకునే ఉన్నారు వాళ్ళు. వాళ్ళనెలా ఉద్యోగం నుండి తీసేస్తాను? నేనాలోచించే నిర్ణయం తీసుకున్నాను" అని విహారీ చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి వీడు ఇలా ఉన్నాడు. నా మాట అసలు వినట్లేదేంటి అని అంబిక మండిపడుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఆ డబ్బుల్ని తీసుకొని వెళ్లి ఒక 4, 5 ఆహ్, బాక్సెస్ పెట్టి అందులో వేస్తూ ఉంటుంది గల్లగురిగెలు. ఒక దాంట్లో బామ్మ గాజులకి, బామ్మ ఆరోగ్యానికి,
బాబు చదువుకి, ఇంటి ఖర్చులకి అని అలా ఒక 5 డబ్బాలు పెట్టి అందులో వేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా చూస్తున్న బామ్మ చాలా సంతోషపడుతూ, "అదేంటమ్మా లక్ష్మి, నా కోసమే నువ్వు సంపాదించిన దాంట్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. అదేదో బాబుకి స్కూల్ ఫీజ్‌కి అట్లా పెట్టుకోవచ్చు కదమ్మా! వాడిని మంచి స్కూల్‌లో చేర్పించి వాడికి మంచి చదువునిప్పిస్తే బాగుంటుంది కదా!" అని బామ్మ అడుగుతూ ఉంటే, "బామ్మ, నీ ఆరోగ్యం ముఖ్యం. వాడి చదువు కూడా ముఖ్యమే. ఇంకా కావాలంటే వాడి కోసం నేను ఇంకొంచెం ఎక్కువ కష్టపడైనా వాడిని మంచిగా చదివిస్తాను బామ్మ. నువ్వు టెన్షన్ పడకు" అని, "నాకు కాస్త పనుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి" అని బాబుని అక్కడే ఉంచి లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఉదయం అవ్వగానే లక్ష్మి తులసి చెట్టు దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. మరోవైపు బాబు కూడా లేసి, ఛ! ఏంటి నేను అమ్మ కన్నా ముందు లేద్దామనుకుంటే ఏ రోజు అమ్మ నాకన్నా ముందు లేస్తుంది. అసలు కుదరట్లేదు అనుకుంటూ లేచి బెడ్డంతా సదిరేసి స్నానం చేసి వస్తాడు. లక్ష్మి తులసి చెట్టు దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. మరోవైపు పాప కూడా తులసి కోటకి పూజ చేసి హారతి ఇచ్చి, తులసమ్మ, నాది ఒకే ఒక్క కోరిక. మా నాన్న నాతో ప్రేమగా ఉండాలి. నాతో ఆడుకోవాలి. నన్ను కూతురిగా దగ్గరికి తీసుకోవాలి అని మొక్కుకుంటూ ఉంటుంది. అలా లక్ష్మి, పాప ఇద్దరూ ఒకేసారి పూజ చేస్తూ ఉంటారు. మేబీ ఆ రోజు విహారీ బర్త్‌డే అయ్యుంటుంది. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.